Welcome back again. This is Vidhey. You watch V the Techee YouTube channel. Guys, special video miss కాకుండా వీడియో అన్న వరకు చూడండి. కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తప్పకుండా అయితే దొరుకుతుంది. ఓకే? వచ్చాడు. Guys, నేను కాదు వచ్చింది. సో ఫస్ట్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మార్కెట్లోకి అయితే వచ్చాడనమాట. సో ఆ యొక్క ఇంజనీర్ పేరు ఏంటనుకున్నారు? డెవిన్. సో చెప్పాలంటే ప్రెసెంట్ ఇంటర్నెట్లోని ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది ఈ యొక్క డెవిన్ ఫస్ట్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసాడు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని సో ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరికీ జాబ్స్ పోతున్నాయి. సో ఇవే మీరు ఎక్కడ చూడండి ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినా, షార్ట్స్ చూసినా, సో ట్విట్టర్ అయినా, ఫేస్బుక్ అయినా, వాట్ ఎవర్, ఈవెన్ టీవీలో కూడా సో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసాడు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాక్చువల్గా ఒక కంపెనీలో వర్క్ చేసే పనులన్నీ కూడా ఈ యొక్క AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చేసేస్తాడు విత్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేసి చాలా వరకు న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సో మీరు కూడా చూస్తున్నారు. ఓకే, సో దాని గురించి ఒక పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడదాం. సో క్లియర్ కట్గా సో చాలా మనకు ఒక లేమ్యాన్కి అర్థమయ్యే విధంగా నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అసలు మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ నిజంగా పోతాయా ఈ యొక్క డెవిన్ వల్ల? సో గైస్ ఇవన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. మిస్ కాకుండా వీడియో ఎవరికి చూస్తారు కదా. ఓకే రైట్. సో కరెక్ట్గా చూస్తే మనకి మార్చ్ 12న సో కాగ్నిషన్ ల్యాబ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు గైస్. ఓకే, సో ఆ యొక్క పోస్ట్తోనే మనం యాక్చువల్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూడండి. సో నేనైతే ఎక్స్ అయితే ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు ట్విట్టర్. ఇక్కడ కాగ్నిషన్ దగ్గర వీళ్ళు ఏమి ఇచ్చారంటే కాగ్నిషన్ ల్యాబ్ వాళ్ళు టుడే వీఆర్ ఎక్సైటెడ్ టు ఇంట్రడ్యూస్ డెవిన్ ద ఫస్ట్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేసి ఇచ్చి వీళ్ళు ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వీడియో. ఓకే, సో ఈ యొక్క వీడియో కనుక మనం చూస్తే ఇందులో మనకి క్లియర్ కట్గా అన్ని కనిపిస్తున్నాయి చూసారా. సో ఇతనే మాట ఫౌండర్, సో హ్యూమన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క ఫౌండర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి మనకు ఒక ఇంటర్ఫేస్ అయితే వీళ్ళు క్లియర్ కట్గా చూపిస్తున్నారు అనమాట. ఈ యొక్క ఇంటర్ఫేస్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తున్నారు. సో డిఫరెంట్ APIని కంపేర్ చేసి ఆ యొక్క పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయమని ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఒక సో ఈ యొక్క ప్రాంప్ట్ బేస్ చేసుకుని రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఈ యొక్క టూల్ మనకు ఒక ఇన్పుట్స్ అయితే ఇచ్చింది. మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది ఒకటి ఏంటంటే ఎలా వచ్చింది మనకి ఇది ఒక టెర్మినల్ అనమాట. సో ఇలా చూస్తే ఒక మొత్తం మనకు కావాల్సిన కోడ్ అంతా కూడా మనం అయితే ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఈవెన్ వీళ్ళకి ఇన్బిల్డ్ బ్రౌజర్ కూడా ఉంటుంది. సో దట్ ఇంటర్నెట్ నుంచి ఒక డాష్ బోర్డ్ నుంచి అవ్వచ్చు, లేకపోతే సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ కోడ్స్ అన్ని కూడా వీళ్ళైతే రిట్రీవ్ చేసుకోవడానికి ఈ యొక్క బ్రౌజర్ని కూడా ఇన్కార్పొరేట్ చేశారన్నమాట. సో గైస్ చూస్తే ఇందులో మనకి కోడ్ ఎడిటర్ కూడా ఉంటుంది. సో మీకు కావాల్సిన కోడ్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. గైస్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మనకి ఒక టెక్స్ట్ యూజ్ చేసి ఒక ప్రాంప్ట్ కనుక మనం ఇస్తే సో ఆ యొక్క ప్రాంప్ట్ బేస్ చేసుకొని ఈ యొక్క సాఫ్ట్వేర్ ఆర్ ఒక టూల్ ఏం చేస్తుందంటే సో డిఫరెంట్ వెబ్సైట్ని క్రియేట్ చేసేస్తుంది. సో పెద్ద సాఫ్ట్వేర్ కోడ్స్ని క్రాక్ చేస్తుంది. ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ ఉన్న బగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బగ్స్ని కూడా ఇది అంటే సో రిజాల్వ్ చేస్తుంది అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, సో నేను చెప్పాలంటే చాలా మంచి టూల్ అని చెప్పొచ్చు. సో మార్కెట్లోకి అయితే ఇంట్రడ్యూస్ అయింది. సో గైస్ ఇది ఫస్ట్ టూల్ ఏం కాదు ఇలా మార్కెట్లో మనకి ఇంట్రడ్యూస్ అయింది. బట్ ద థింగ్ ఏంటంటే సో మనకి AI ఎప్పుడైతే ఎవాల్వ్ అయ్యడం స్టార్ట్ అయ్యిందో గైస్ అప్పటి నుంచి మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవ్రీ డే ఒక న్యూ AI టూల్ మీకు వస్తుంది. సో మనకి బాగా గుర్తుండిపోయేది ఏంటంటే చాట్ జీపీటీ. సో జనరల్గా మనకి ఓపెన్ AI వాళ్ళు చాట్ జీపీటీ ఎప్పుడైతే లాంచ్ చేశారో ఇక చాట్ జీపీటీ వచ్చింది కాబట్టి చాలా మంది జాబ్స్ పోతాయి అనేసి మనం చాలా న్యూసెస్ కూడా మనం విన్నాం. ఓకే, బట్ ద థింగ్ ఏంటంటే సో చాట్ జీపీటీ అనేది ఒక టూల్ మాట, ఒక ఫీచర్ అనుకోవచ్చు. ఆ యొక్క ఫీచర్ యూజ్ చేసి మన యాక్చువల్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే సో ఆ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా సింప్లిఫై చేసుకునే విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంతే తప్పించి చాట్ జీపీటీ మనం రీప్లేస్ చేసేస్తుందన్న ఒక మైండ్ సెట్ నుంచి అయితే మనం పక్కకి వెళ్ళిపోవాలి. ఓకే, కరెక్ట్గా చూస్తే ఏ కంపెనీ కూడా డైరెక్ట్గా చాట్ జీపీటీ ఇచ్చేసి సో మీరు ఈ యొక్క చాట్ జీపీటీ యూజ్ చేసి కోడ్ డెవలప్ చేసేయండి, చాట్ జీపీటీ యూజ్ చేసి మీరైతే సో వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసిందని ఏ కంపెనీ కూడా చెప్పదు. ఓకే, బట్ ద థింగ్ ఏంటంటే సో మార్కెట్లోకి ఏదైనా కొత్త టూల్ వస్తే ఆ యొక్క టూల్ యొక్క ఫీచర్స్ మనం అర్థం చేసుకొని దాని యొక్క సర్వీసెస్ యూజ్ చేసుకొని ఇంకా బెటర్గా అవ్వడానికి అయితే మనం అయితే ట్రై చేయాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ డెవిన్ గురించి మనం మాట్లాడితే సో ఇది కొద్దిగా చాట్ జీపీటీ 3.53 మీ ఆల్రెడీకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే బేసిక్ లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయి. బట్ దానికి ఇప్పుడు చాట్ జీపీటీ 4 వచ్చింది. ఆ చాట్ జీపీటీ 4కి ఒక ఫైన్ ట్యూన్డ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క డెవిన్ మాట. ఓకే, సో జనరల్గా కాగ్నిషన్ ల్యాబ్స్ వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే సో కాంప్లెక్స్ అప్లికేషన్స్ని ఇదైతే డెవలప్ చేస్తుంది. అండ్ ఎవ్రీ డే మనకి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూస్ చేసి సో ఇది ఎప్పటికప్పుడు యూజర్ ఇన్పుట్స్ బేస్ చేసుకుని లెర్న్ చేసుకుంటుంది ఈ యొక్క టూల్ అనేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళు ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు ఏంటంటే సో ఈ యొక్క టూల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి యూజ్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తూ వర్క్ చేస్తుంది.
చేస్తుంది తప్పించి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యొక్క వర్క్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి పొజిషన్ రీప్లేస్ చేయదు అని కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ కూడా చేశారు. సో దట్ మీన్స్ మనకు అర్థమవుతుంది ఏంటంటే సో మార్కెట్లోకి ఏదైనా ఒక కొత్త టూల్ వచ్చినప్పుడు ఆ యొక్క టూల్ తీసుకొని మనం ప్రాపర్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మన యొక్క అప్లికేషన్స్కి ఎలా యూజ్ అవ్వాలి అన్న దాని మీద ఎక్కువ ఆలోచన అయితే మనం అయితే చేయాలి. గైస్ ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే సో మన ఈ యొక్క టూల్ అంటున్నారు ఇది ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు. సో ఇదేమైనా ఒక రోబో అంటే అది కాదు, సింపుల్గా ఇది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంతకు మించి లేదు. ఓకే, ఈ యొక్క సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఆర్ ఈ యొక్క టూల్ యూజ్ చేసి ఏం చేస్తాం సో డిఫరెంట్ కమాండ్స్ ఇవ్వచ్చు. అంటే ఒక ప్రాంప్ట్ యూజ్ చేసి మనం ఒక కమాండ్ ఇచ్చామంటే ఆ యొక్క ప్రాంప్ట్ బేస్ చేసుకుని జనరల్గా మనం వింటున్నాం కదా ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనేసి. సో ప్రాంప్టింగ్ ఎంత పెర్ఫెక్ట్గా ఇస్తామో ఆ యొక్క ప్రాంప్ట్ని అది ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని దాని తగ్గ రిజల్ట్స్ ఫస్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలా అయితే మనం ఇస్తామో ఆ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అనలైజ్ చేసుకొని మనకైతే రిజల్ట్స్ ఎంత యాక్యురేట్గా ఇస్తుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. డిఫరెంట్ స్క్రిప్ట్స్ని నెక్స్ట్ వర్క్ ఫ్లోస్ని ఇదైతే ప్రాపర్గా ఆప్టిమైజ్ అయితే చేస్తుంది. సో వీలే ఒక స్టాటిస్టిక్స్ అయితే మనకు చూపించారు, అది మనకి అరౌండ్ 13.86% వెన్ కంపేర్ టు చాట్ జీపీటీస్. మీరు చెక్ చేసుకోవచ్చు, స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి ఒక స్టాటిస్టిక్స్. ఇలా చూస్తే సో బగ్ ఫిక్సేషన్లోని సో డిఫరెంట్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడంలోని సో ఇది 13.86% బెటర్గా అయితే వర్క్ చేస్తుంది అనేసి ఈ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే మనకైతే అర్థమవుతుంది. సో దట్ మీన్స్ మంచి టూల్ అవైలబుల్గా ఉంది కాబట్టి మన యొక్క మైండ్ సెట్ని ప్రాపర్గా ఫిక్స్ చేసుకొని ఎస్ మనం ప్రాపర్గా స్కిల్స్ బెటర్గా నేర్చుకోవాలి గైస్. సో నేర్చుకుంటే సో తప్పకుండా మనం అయితే సర్వే అవ్వగలం. ఎలాంటి ఏ టూల్స్ వచ్చినా సరే మనల్ని అయితే రీప్లేస్ అయితే చేయలేవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ప్రెసెంట్ చాలా టెక్నాలజీస్ బూమింగ్లో ఉన్నాయి. సో ఓన్లీ ఏఐ కానీ కాకుండా ఈ ఏఐ రిలేటెడ్ మనకి చాలా వరకు చెప్పాలంటే మనకి మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, ఇలాగా సో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఎవరైతే ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చిన అడ్వైస్ మీరు బ్యాక్ ఎండ్ మీద కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ అయితే చేయండి. సో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకొని జస్ట్ బౌండ్ అవ్వకుండా కొద్దిగా మీరు ఎక్స్పాండ్ అవుట్ అవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అయిన తర్వాత చెప్పాలంటే మనకి మ్యాక్సిమం ఫుల్ స్టాక్స్లోకి మ్యాక్సిమం ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేయండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ ఫుల్ స్టాక్స్కి చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది, అది పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఫుల్ స్టాక్ ఇంజనీర్ ఫుల్ స్టాక్కి మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఏఐ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మీద కూడా ఎక్కువ వర్క్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెవాప్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ మీద ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి మనకి. సో దాని మీద కూడా కొద్దిగా నాలెడ్జ్ అయితే పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువగా క్లౌడ్ మాట, ఓకే నేను చెప్పాను కదా ఈ క్లౌడ్ మీద అయితే కాన్సన్ట్రేట్ అయితే చేయండి. సో అలాగా సో మీరు యూఐ యూఎక్స్లో కూడా సో ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మీరైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో అందుకే ఏఐ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా బెటర్గా ఉండబోతుంది కాబట్టి ఆ రిలేటెడ్ స్కిల్స్ అన్ని తొందరగా నేర్చుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేశారనుకోండి. సో దట్ మనకి ఈ యొక్క ఏఐ ఎంత డెవలప్ అయినా సరే ఆ ఏఐతో పాటు మీరు డెవలప్ అవ్వాలి తప్పించి సో ఏఐ డెవలప్ అవుతుంది కదా సో మనం పక్కన ఉండిపోదాం, మనకి ఈ యొక్క టెక్నాలజీ వచ్చి కదని మనం పక్కన ఉండిపోయామంటే సో మిమ్మల్ని కూడా వాళ్ళైతే పక్కన పెట్టేస్తారనమాట. సో కంపెనీ వాళ్ళు అది మొత్తం గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇప్పుడు ఇలాంటి టూల్స్ రావడం వల్ల మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి జాబ్స్ పోతాయా అన్న దాని మీద డిస్కస్ చేద్దాం. సో గైస్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సో ఎప్పుడు కూడా 100% ఏఐ మన హ్యూమన్ అయితే రీప్లేస్ అయితే చేయలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అయితే రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది గైస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో మీరు గుడ్ డెవలపర్గా ఉందాం అనుకుంటున్నారా లేకపోతే బ్యాడ్ డెవలపర్గా ఉందాం అనుకుంటున్నారా? మీరు బ్యాడ్ డెవలపర్గా కనుక ఉందాం అనుకుంటే సో తప్పకుండా ఏఐ మిమ్మల్ని అయితే రీప్లేస్ చేసేస్తుంది. సో గుడ్ డెవలపర్గా ఉండే సో మిమ్మల్ని ఏ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. అసలు బ్యాడ్ డెవలపర్ అంటే ఏంటో మీకు చెప్తాను, సో దట్ మీ గుడ్ డెవలపర్ ఎవరో మీకు తెలిసిపోద్ది. సో బ్యాడ్ డెవలపర్ అంటే ఎవరంటే సో చెప్పాలంటే మీరు వర్క్ చేసే టెక్నాలజీ అవ్వచ్చు, మీరు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఆ యొక్క ఎన్విరాన్మెంట్లో ఆ టెక్నాలజీలో 80% కన్నా తక్కువ కాన్సెప్ట్స్ ఆ తక్కువ నాలెడ్జ్ మీకు ఉందనుకోండి, మీరు ఒక బ్యాడ్ డెవలపర్. దాంతోపాటు ఇంకో పాయింట్ యాడ్ చేసుకోండి, లాస్ట్ మంత్లో కనుక మీరు ఏమీ నేర్చుకోకపోతే మీ యొక్క టెక్నాలజీలో ఆర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద మీరు ఏ టాపిక్ మీరు నేర్చుకోకపోతే మీరు ఒక బ్యాడ్ డెవలపర్. ఓకే, అదే గైస్ మీరు గుడ్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఏంటి, దానికి ఆపోజిట్లో మీరే థింక్ చేయండి, మీకు అర్థమవుతుంది. అంటే ఎవ్రీ డే మీరైతే అప్గ్రేడ్ చేసుకోవాలి మీ యొక్క స్కిల్స్ని. సో గైస్ నేను చెప్పాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక ఏఐ టూల్ని డెవలప్ చేసి మనకి మార్కెట్లోకి వదులుతున్నారు డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు. మనం స్టిల్ ఇంకా హలో వరల్డ్ ప్రింట్ ఎఫ్ దగ్గర ఉండిపోతే ఎలాగా? ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న స్కిల్స్కి ఇండస్ట్రీ అలైన్ స్కిల్స్కి మ్యాచ్ అవ్వకపోతే మీరు ఆబ్సలీట్ అయిపోతారు. సో తప్పకుండా అక్కడ మీకు ఏఐ వచ్చి రీప్లేస్ చేసేస్తుంది మీ యొక్క జాబ్ని, అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వల్ల మనకి ఏమైనా థ్రెట్ ఉందా, సో ఏమన్నా జాబ్ నేను తీసేస్తుంది అంటే
ఎస్ తీస్తుంది. ఎప్పుడనుకున్నారు అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, అంతే తప్పించి 100% ఇది మనల్ని రీప్లేస్ చేసేస్తుందని నేనైతే చెప్పను. బట్ ఇది ఒక మంచి టూల్. దీన్ని చక్కగా మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే సో ఇంకా బెటర్గా మీ యొక్క కెరీర్ని అయితే గ్రో అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, ఎవ్రీడే ఒక న్యూ టూల్ వస్తూనే ఉంది. మనకి ఓపెన్ AI వాళ్ళు చాట్ GPT-4 ఇప్పుడు రన్ అవుతుంది. సో అలా మెటా వాళ్ళది లామా ఉంది. నెక్స్ట్ చెప్పాలంటే ఆరకిల్ వాళ్ళది కోహేల్ ఉంది. ఇలాగ డిఫరెంట్ మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళది బర్డ్ ఉంది. ఇలాగ సో డిఫరెంట్ GPT అండ్ Gen AI మోడల్స్ చాలా వస్తున్నాయి ఉన్నాయి. సో వాటిని మీరు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దీనివల్ల మనకైతే థ్రెట్ ఉంటుంది అప్ టు సమ్ ఎక్స్టెంట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీరు కనుక స్కిల్ అప్గ్రేడ్ చేయకపోతే సో మిమ్మల్ని అయితే వాళ్ళు రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడే మీ యొక్క స్కిల్ని అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోండి. ఇది నా యొక్క సజెషన్. సో మీరు కనుక అప్ టు డేట్ ఉన్నారంటే మార్కెట్ స్టాండర్డ్కి మిమ్మల్ని ఎలాంటి AI టూల్ కూడా రీప్లేస్ అయితే చేయలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ ఒక పాయింట్ మీకు చెప్పబోతున్నాను ఏంటంటే ఈ యొక్క డెవిన్ వల్ల మనకి ఏమైనా కష్టాలు ఉండబోతున్నాయా అంటే ఎస్, అప్ టు సమ్ ఎక్స్టెంట్ అయితే మనకైతే కష్టాలు అయితే ఉండబోతున్నాయి. సో కొన్ని జాబ్స్ కూడా పోబోతున్నాయి. ఎందుకంటే సో ఈ యొక్క డెవిన్ ఏం చేస్తుంది, సో ఒక రిక్వైర్మెంట్ మనం ఇచ్చామంటే వెబ్సైట్ని డెవలప్ చేసేస్తుంది, APIస్ని డెవలప్ చేసేస్తుంది, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని కంపేర్ చేసి అనాలిసిస్ చేస్తుంది. ఒక సాఫ్ట్వేర్లో ఉన్న కోడ్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా అనాలిసిస్ చేసి సో దాంట్లో ఉన్న బగ్స్ని ఐడెంటిఫై చేసి ఆ యొక్క బగ్స్ని కూడా అది ఫిక్స్ చేసేస్తుందట. సో దట్ ఒకసారి చూడండి ఎంత అడ్వాన్స్ లెవెల్లోకి అయితే వెళ్ళిపోతుందో మనకి AI. సో అంత అడ్వాన్స్ లెవెల్లో వెళ్తుంది కాబట్టి AI మీరు కూడా మీకు స్కిల్స్ని అయితే ఎన్హాన్స్ చేసుకొని పేర్లుగా అయితే డెవలప్ అయితే అవ్వాలి. అయితే సో మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేదు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, సో ఈ యొక్క టాపిక్ మీకు నచ్చితే కింద తప్పకుండా మీ యొక్క వ్యూస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలుపుకోండి. సో ఇంకొక మంచి వీడియో జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఉదయ్, యు వాచ్ V the Techee యూట్యూబ్ ఛానల్ గైస్.